తెలంగాణలో వరి తర్వాత అత్యధికంగా పండించేది పత్తి. ఆ పంటను నమ్ముకొని వేలాది కుటుంబాలు జీవిస్తున్నాయి. పత్తిని పండించే రైతులు మాత్రం ఎప్పటికప్పుడు ఓడిపోతూనే ఉన్నారు. సకాలంలోనే పంట వేయడం, వేసిన వాటిని కాపాడుకోవడం, కాపాడుకున్న వాటిని మార్కెట్కు తెచ్చి అమ్ముకోవడం, అమ్ముకున్న పంటకు సరైన ధర దక్కించుకోవడం, ఇలా ప్రతి అడుగులో ఓటమిలే వెక్కిరిస్తున్నాయి. వారి బతుకుల్ని భారంగా మార్చుతున్నాయి. ఈ ఏడాది కూడా అందుకు భిన్నమైన పరిస్థితులు ఏమీ లేవు. ఒక రకంగా చెప్పాలంటే గతానికి మించిన సమస్యలు, సవాళ్లు, కష్టాలు, కన్నీళ్ల మధ్య దిక్కుతోచని స్థితి. అదే ప్రకృతి ప్రకోపం, అదే తేమ శాతం నిబంధనలు, అవే సీసీఐ కొర్రీలు, అవే దళారీల మోసాలు. తెలంగాణ పత్తి రైతులకు ఇంకెంతకాలం ఈ తిప్పలు? ఆదిలాబాద్ జిల్లాలో పత్తి రైతుల కష్టాలు వర్ణనాతీతంగా మారాయి. అతివృష్టి, అనావృష్టిని తట్టుకుని పంటలను కాపాడుతున్న పత్తి అమ్ముకోవటానికి ఇబ్బందులు తప్పటం లేదు. జిల్లాలో పత్తి రైతులు అల్పపీడన ప్రభావంతో కురిసిన వర్షాలకు నష్టాన్ని చవిచూడగా పంట చేతికొచ్చే దశలో మోంతా తుఫాను కూడా కలవరపెట్టిపోయింది. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో పత్తి రైతుల కష్టాలు వర్ణనాతీతంగా మారాయి. ఇప్పటి వరకు సీసీఐ కేంద్రాల్లో ఎకరానికి 12 క్వింటాల వరకు పత్తిని అమ్ముకునే వెసులుబాటు ఉండగా ప్రస్తుతం 5 క్వింటాలు తగ్గించింది. తేమ, నాణ్యత పేరిట పెట్టే కొర్రీలతో ఇబ్బందులు పడుతున్న రైతులకు కొత్త నిబంధన శాపంగా మారింది. దిగుబడి ఎక్కువ వచ్చిన రైతులు తప్పని పరిస్థితుల్లో దళారులు, ప్రైవేటు వ్యాపారులను ఆశ్రయించాల్సిన పరిస్థితి ఏర్పడిందని రైతులు వాపోతున్నారు. సీసీఐ రోజుకో నిబంధన తీసుకురావడం వల్ల రైతులు అయోమయానికి గురవుతున్నారు. ఇప్పటి వరకు కపాస్ కిసాన్ యాప్లో నమోదైన పంటకు మాత్రమే కొంటామని మెలిక పెట్టగా తాజాగా ఎకరాకు 7 క్వింటాల పత్తి మాత్రమే కొంటామని స్పష్టం చేసింది. దీంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. జిల్లాలో ఈ ఏడాది 3.30 లక్షల ఎకరాలు పత్తి వేసినట్లు వ్యవసాయ శాఖ అధికారులు నివేదికలు వెల్లడించారు. ఇక అకాల వర్షాలు, మోంతా తుఫాన్ వరదలతో పత్తికి భారీగా నష్టం వాటిల్లింది. జిల్లాలో 10,000 ఎకరాల్లో నష్టం వాటిల్లినట్టు ప్రాథమికంగా అంచనా వేశారు. అకాల వర్షాల వల్ల ఎకరాకు దిగుబడి తగ్గితే 8 క్వింటాలుగా వస్తుందని అంచనా వేశారు. జిల్లాలో ఈ ఏడాది 38 లక్షల క్వింటాలు పత్తి దిగుబడి వస్తుందని ఉన్నతాధికారులు ఇచ్చిన నివేదికల ఆధారంగా 12 క్వింటాల వరకు కొనుగోలు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం డిక్లరేషన్ ఇచ్చింది. ఇప్పుడు 7 క్వింటాలు అని సీసీఐ ప్రకటించడంపై రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రికి లేఖ కూడా రాశారు. దీంతో పాటు అకాల వర్షాలను దృష్టిలో పెట్టుకుని 20% తేమ ఉన్న సీసీఐ కొనుగోలు చేసే విధంగా ఉత్తర్వులు జారీ చేయాలని కోరారు. ఈ ప్రభుత్వాలు ఇప్పటికి కూడా స్పందించి ఈ మన పత్తి కొనుగోలుని స్టార్ట్ చేయాలి. తేమ శాతాన్ని 12% నుంచి 20% పెంచాలి. ఈ కిసాన్ యాప్ కూడా కొందరికి అవగాహన లేక మొత్తం మంది రైతులు పడుతున్నారు. ఇక మీ ప్రభుత్వాలు కూడా స్పందించి మన ఈ అధిక వర్షపాతం వలన బాగా ఇప్పటికే నష్టపోయి ఉన్నారు రైతులు. మరి మన ప్రభుత్వాలు స్పందించి ఈ పత్తి కొనుగోలు చేయాలని 12 నుంచి 20% పెంచి కొనుగోలు చేయాలని రైతుల 7 గుంటల నుండి 12 గుంటలు పెంచాలని ప్రభుత్వాన్ని కోరుతున్నాము. అదేవిధంగా సోయాబీన్ కూడా 7 గుంటల నుండి 12 వరకు పెంచాలని. అదే రంగు మారి అధిక వర్షాల పాతం వల్ల పత్తి రంగు మారింది. ఆ రంగు మారిన పత్తిని కూడా ప్రభుత్వం కొనుగోలు వెంటనే చేయాలని మా యొక్క డిమాండ్. జిల్లాలో ఈ ఏడాది సాగు చేసిన పత్తి విస్తీర్ణంలో 38 లక్షల క్వింటాల దిగుబడి వస్తుందని అధికారులు అంచనా వేశారు. ఈ లెక్క ప్రకారం సీసీఐ జిల్లా వ్యాప్తంగా 24 సీసీఐ కొనుగోలు కేంద్రాలను జిన్నింగ్ మిల్లులో ఏర్పాటు చేసేందుకు నోటిఫై చేశారు. ఏడాది రైతులు పత్తి అమ్ముకునేందుకు స్లాట్ బుకింగ్ పద్ధతి అమలు చేస్తున్నారు. మరోపక్క పరిమితులు తొలగించి తేమ శాతంతో సంబంధం లేకుండా పత్తి కొనుగోలు చేయాలని అన్నదాత రోడ్డెక్కి న్యాయం చేయాలంటూ ఆందోళనలు చేస్తున్నారు. రైతుల ఆందోళనకు మాజీ మంత్రి జోగు రామన్న, జాగృతి అధ్యక్షురాలు కవిత, ఆదిలాబాద్ ఎమ్మెల్యే పాయల్ శంకర్ మద్దతు తెలిపారు.
తిరుపతి జిల్లా గూడూరు మండలం కొమ్మనేటూరు పంచాయతీలో ఏపీఐఐసి ఆధ్వర్యంలో 48 ఎకరాల్లో ఎంఎస్ఎంఈ పార్కుకు ఎమ్మెల్యే పాసం సునీల్ కుమార్ శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా పార్కు నిర్మాణం కోసం తొలి విడతగా 20 ఎకరాల్లో 9,65 లక్షల రూపాయలతో పనులు జరుగుతాయని అన్నారు. మొత్తం ప్రాజెక్టు విలువ 129 కోట్ల రూపాయలుగా ఎమ్మెల్యే తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా సీఎం చంద్రబాబు 110 ఎంఎస్ఎస్ఎం ప్రాజెక్టులను శంకుస్థాపన చేసినట్లు ఎమ్మెల్యే వెల్లడించారు. దాదాపు ఇక్కడ 20 ఎకరాలతో ఈ యొక్క కార్యక్రమం స్టార్ట్ అవుతుంది. దాదాపు 9,65 లక్షలతో ఫస్ట్ విడత స్టార్ట్ అవుతుంది. మొత్తం దీని వాల్యూ వచ్చేసిందంటే దాదాపు 129 కోట్లు. ఈ కమ్యూనిటీలో ఉన్నటువంటి ఎంఎస్ఎంఈ పార్క్ కి విలువ వచ్చి 129 కోట్లు. ఫస్ట్ విడతగా దాదాపు 9,65 లక్షలతో ఇది స్టార్ట్ అవుతుందని చెప్పి మేము తెలియజేస్తున్నాం. అట్లాగే మనకందరికి కూడా చాలా అదృష్టం. ఇప్పుడే చెప్పారు, దాదాపు ఫస్ట్ ఫేజ్ లో 20 ఎకరాల పనులు చేపట్టి సెకండ్ ఫేజ్ లో మిగతా 23 ఎకరాల 10 సెంట్ల పనులు పూర్తి చేసేదానికి అధికారులు ఏపీఐసి వాళ్ళు సిద్ధంగా ఉండాలని చెప్పి నేను తెలియజేస్తున్నాం. అలాగే మన ముఖ్యమంత్రి మన నాయకుడు నారా చంద్రబాబు నాయుడు గారు చెప్పినట్టు ప్రతి నియోజకవర్గం కూడా ఇలాంటివి ఒక్కొక్క పార్కులు ఏర్పాటు చేయాలనే ఉద్దేశం. దానికి కారణం ఏంటంటే ఇంటికి ఒక పారిశ్రామికవేత్తను తయారు చేసి చెప్తానని చెప్పాడు బాబు గారు. దానికి అనుగుణంగా ఈ పార్కులు ఇక్కడ ఏర్పాటు చేస్తున్నారని చెప్పి కూడా ఒకసారి మీ అందరూ కూడా నేను తెలియజేస్తున్నా. ఫస్ట్ విడతలో దాదాపు ఇక్కడ 20 ఎకరాలతో ఈ యొక్క కార్యక్రమం స్టార్ట్ అవుతుంది. దాదాపు